హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తక్కువ టైంలోనే టేస్టీగా కేవలం 5 నిమిషాల్లోనే మజ్జిగ చారును ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మజ్జిగ చారు రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను ఈ మజ్జిగ చారును తయారు చేయడానికి 1/2 లీటర్ పెరుగు నేను తీసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఈ 1/2 లీటర్ పెరుగు అనేది ఇందులోనికి వేసేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ మొత్తం పెరుగులో మిక్స్ అయ్యేలా బ్లెండర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ లూజ్గా మజ్జిగ చారు కావాలంటే ఇందులోనికి 1 గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనికి కొంచెం ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనికి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే కొంచెం ఆవాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, ఇందులోనికి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకున్నామంటే మన మజ్జిగ చారు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం కరివేపాకు యాడ్ చేసిన వెంటనే మనకి నూనె అనేది పైకి చిందుతుంది కాబట్టి నేను మూత పెట్టేసుకొని తర్వాత సన్నగా తరుగుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని ఇక్కడ మనకి పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదండి, జస్ట్ మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసి మజ్జిగ చారు చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా యాడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇందులోనికి మనం రెడీ చేసి పెట్టుకునే పెరుగును వేసేసుకోవాలి. గ్యాస్ మాత్రం ఆన్లో పెట్టద్దండి, గ్యాస్ ఆఫ్ చేసుకొని పెరుగు వేసేసుకోవాలి. తర్వాత ఈ పెరుగు మొత్తం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇందులోనికి కొత్తిమీరను అసలు స్కిప్ చేయకుండా వేసేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ మజ్జిగ చారును మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మజ్జిగ చారు అనేది రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.